అందరికీ కొబ్బరి కారాన్ని ఈ విధంగా చేసుకున్నారంటే అన్నం దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుంది. దీనికోసం కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. కొబ్బరికాయ మనం తీసుకునేది ఎప్పుడు కూడా కొంచెం ముదురుదైతే కొబ్బరి కారానికి టేస్టీగా ఉంటుంది. దీనంతా కూడా ఒక కప్లోకి వేసుకొని కొబ్బరి ముక్కలు ఎన్ని అయ్యాయో చూసుకోండి. చూడండి, ఒక కప్ దాకా కొబ్బరి ముక్కలు అయ్యాయి కదా. దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ దినుసులన్నీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దినుసులన్నీ బాగా వేగిపోయాక దీంట్లోనే 5-6 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవడం వలన త్వరగా వేగుతాయండి. ఇవి కొంచెం వేగిపోయాక దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు, 10 దాకా చిన్నులు రెబ్బలు వేసుకోండి. చిన్నులు రెబ్బలు చిన్నులపై తొక్కు తీసి వేసుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చండి. దీన్ని కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక 2 రెమ్మల చింతపండుని తీసుకోండి. చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండు కూడా చక్కగా అంతా కలిసిపోయిద్దండి, అందుకే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఈ వేడి మీదే 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసేసుకోండి. ఇప్పుడు దీనంతా మిక్స్ చేసేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకొని ఇదే బాండీలో మళ్ళీ స్టవ్ వెలిగించేసేసుకొని ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని దోరగా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మసాలా దినుసులన్నీ దీంట్లోకి వేసుకోండి. తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ ఇక్కడే వేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, కారానికి టేస్టీగా ఉంటుందండి. సాల్ట్ అయితే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి, మెత్తగా చేసుకోకూడదు. మధ్య మధ్యలో మనకి పప్పులు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి ఈ విధంగా ఉండాలండి. దీంట్లోనే కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని కొబ్బరి ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, కొబ్బరి ముక్కలు మనం మిక్సీ పట్టేసుకున్నాక కొబ్బరి అనేది ఎలా తయారైందో చూడ్డానికి ఈ విధంగా ఉంటుందండి. ఈ కొబ్బరి కారాన్ని మనం పోపు పెట్టేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. నిలవ కూడా చాలా రోజులు ఉంటుంది. స్టవ్ వెలిగించుకుని బాండీలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ముందుగా పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఎండుమిర్చి ఒక 3 దాకా వేసుకొని గుప్పెడంత కరివేపాకు, చిటికెడంత పసుపు, అలాగే దీంట్లో 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో చిటికెడంత ఇంగువని వేసుకొని ఈ మిశ్రమాన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మసాలా దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని దీంట్లోకి వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా పోపు పెట్టుకోవడం వలన. మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకుంటే దాదాపు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.